గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్. మనకు ఆల్రెడీ పీ బ్లాక్ మూలకాలకు సంబంధించినటువంటి విషయాలు మనం ఫస్ట్ ఇయర్లో నేర్చుకున్నాం. ముఖ్యంగా ఏంటి అంటే ఓవరాల్గా ఆవర్తన పట్టికను కనుక ఇక్కడ మనం పరిశీలిస్తే టోటల్ 18 గ్రూపులు ఉంటాయనేటువంటి విషయం మనకు తెలుసు. ఓకే, ఈ 18 గ్రూపులలో మనకి 2 గ్రూపులు ఎస్ బ్లాక్ సంబంధించినటువంటివి, అదేవిధంగా 6 గ్రూపులు పీ బ్లాక్ సంబంధించినటువంటివి, మిగిలిన 10 గ్రూపులు డి బ్లాక్ సంబంధించినటువంటి గ్రూపులు. అంటే ఈ విధంగా 18 గ్రూపులలో మనకు 2 ఎస్ బ్లాక్, అదేవిధంగా 6 పీ బ్లాక్, అదేవిధంగా 10 డి బ్లాక్ సంబంధించినటువంటి మూలకాలు ఇక్కడ మనం తెలుస్తున్నాయి కదండి. ఓకే, అయితే ఇక్కడ మనకి ఈ పీ బ్లాక్ విషయానికి వస్తే మనం ఫస్ట్ ఇయర్లో ఎస్ బ్లాక్ సంబంధించి అంటే మనకి ఎస్ బ్లాక్ మూలకాలు అనేటువంటి ఒక లెసన్ ఆల్రెడీ మనం నేర్చుకున్నాం. అదేవిధంగా పీ బ్లాక్ని కనుక ఇక్కడ మనం పరిశీలిస్తే పీ బ్లాక్లో థర్డ్ గ్రూప్ అంటే థర్డ్ ఏ గ్రూప్ లేక 13th గ్రూప్, అదేవిధంగా ఇంకొకటి 4th ఏ గ్రూప్ అంటే 14th గ్రూప్. సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ డైమండ్, గ్రాఫైట్ వాటికి సంబంధించినటువంటి అంశం ఈ 4th ఏ గ్రూప్కి సంబంధించినటువంటి దాంట్లో మనం ఆల్రెడీ నేర్చుకోవడం జరిగింది. అదేవిధంగా థర్డ్ ఏ గ్రూప్ అంటే మనకి బోరాన్, అల్యూమినియం, ఇది డైబోరేన్కి సంబంధించినటువంటి విషయం. ఓకే, ఈ డైబోరేన్కి సంబంధించినటువంటి విషయం ఈ థర్డ్ ఏలో నేర్చుకున్నాం. అంటే ఆల్రెడీ థర్డ్ ఏ, 4th ఏ ఈ రెండు మనకు ఆల్రెడీ ఫస్ట్ ఇయర్లో కంప్లీట్ అయింది. ఇక రిమైనింగ్ ఏంటి ఇంకా 4 గ్రూప్స్. ఓకే, 4 గ్రూప్స్ అంటే ఏంటి మనకి ఈ 13, 14 అని చెప్తున్నాం కదా, ఇంకా 16th, 17th, 18th. ఓకే, సో అదేవిధంగా 15th గ్రూప్, 16th గ్రూప్, 17th గ్రూప్, 18th గ్రూప్, ఈ 4 గ్రూప్స్ సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ మనం ఇక్కడ సెకండ్ ఇయర్లో నేర్చుకోవడం జరుగుతుంది. ఓకే, సో ఆల్రెడీ మనం 13, 14 ఇక్కడ ఎస్ బ్లాక్ సంబంధించి ఫస్ట్, సెకండ్ నేర్చుకున్నాం. ఇక పీ బ్లాక్లో 13, 14, 15, 16, 17, 18 6 గ్రూప్స్ ఉంటాయి. ఆల్రెడీ మనం 13 గ్రూప్, 14 గ్రూప్ ఈ రెండింటికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ మనం తెలుసుకున్నాం. రిమైనింగ్ 15, 16, 17, 18 ఈ గ్రూప్లకు సంబంధించినటువంటి విషయాలు ఇప్పుడు మనం నేర్చుకోవడం జరుగుతుంది. ఓకే, సో ఆల్రెడీ మనం 18th గ్రూప్కి సంబంధించినటువంటి విషయాలు మనం తెలుసుకున్నాం. ఓకే, నోబుల్ గ్యాసెస్, జడవాయువులు అని చెప్పేసి చెప్తాం. మరి ఈ నోబుల్ గ్యాసెస్ సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్, అదేవిధంగా వాటిలో క్సీనాన్ మాత్రమే కాంపౌండ్స్ని ఫామ్ చేస్తుంది అనేటువంటి విషయం కూడా మనం ఆల్రెడీ తెలుసుకోవడం జరిగింది. ఓకే, XeF2 అని, XeF6, ఓకే, అదేవిధంగా XeF4 అవి ఏ విధంగా తయారవుతాయి, వాటికి సంబంధించినటువంటి చర్యలు ఏంటి అనేటువంటి విషయం కూడా మనం తెలుసుకోవడం జరిగింది. ఓకే, సో ఈరోజు మనం 17th గ్రూప్కి సంబంధించినటువంటి మూలకాలకు సంబంధించిన విషయాలు తెలుసుకుందాం. 17th గ్రూప్. మరి ఇక్కడ 17th గ్రూప్ అనేటువంటిది ఏ బ్లాక్ సంబంధించినటువంటి గ్రూపు, పీ బ్లాక్ సంబంధించినటువంటి గ్రూప్ ఇక్కడ మనం తెలియజేస్తాం. ఓకేనమ్మా, పీ బ్లాక్. మరి ఈ గ్రూప్ కనుక ఇక్కడ మనం పరిశీలిస్తే 17th గ్రూప్ అని చెప్తున్నాం, లేక ఇంకొక విధంగా ఏం చెప్పవచ్చు అంటే ఇక్కడ 7th ఏ గ్రూప్ మూలకాలుగా ఇక్కడ మనం తెలియజేస్తాం. అంటే 17th గ్రూప్ని మరో విధంగా 7th ఏ గ్రూప్ మూలకాలుగా ఇక్కడ మనం తెలియజేస్తాం. అదేవిధంగా ఈ గ్రూప్ని ఇంకొక విధంగా ఇక్కడ మనం హాలోజన్లు అని చెప్తాం. హాలోజన్లు అంటే హాలోజన్లు అంటే అర్థం ఏంటంటే సముద్రపు లవణాల నుంచి, సముద్రపు జలాల నుంచి ఏర్పడేటువంటివి అని అర్థం. ఓకే, మనకి ఎక్కువ ఒకసారి మీరు థింక్ చేయండి, ఇప్పుడు క్లోరిన్ అనేటువంటిది మనకు 17th గ్రూప్ మూలకం. మరి క్లోరిన్ అనేటువంటిది ముఖ్యంగా ఎట్లా లభిస్తుంది, సోడియం క్లోరైడ్ రూపంలో. మరి సోడియం క్లోరైడ్ అనేటువంటిది దేంట్లో ఉంటుంది, సముద్రాల్లో, సముద్రపు జలాల్లో ఉంటుంది. అవునా, కాబట్టి ఇక్కడ హాలోజన్లు అంటే ముఖ్యంగా ఏంటంటే సముద్రపు లవణాల నుంచి, సముద్రపు జలాల నుంచి మనకి వచ్చేటువంటివి అనే అర్థం అవుతుంది. ఓకే, మరి ఈ గ్రూప్కి సంబంధించి కనుక ఇక్కడ మనం పరిశీలిస్తే ఏంటి గ్రూప్ మూలకాలు అంటే దీంట్లో మనకి ముఖ్యంగా ఫ్లోరిన్, అదేవిధంగా క్లోరిన్,
బ్రోమిన్, అయోడిన్, ఆస్టాటిన్. ఓకే, ఫ్లోరిన్, క్లోరిన్, బ్రోమిన్, అయోడిన్, ఆస్టాటిన్ అనేటువంటివి ఈ గ్రూప్కి సంబంధించినటువంటి మూలకాలను ఇక్కడ మనం తెలియజేస్తాం. అయితే మరి ఈ గ్రూప్లో మనకి ఫ్లోరిన్, క్లోరిన్, బ్రోమిన్, అయోడిన్ ఈ 4 మూలకాలను మనం ఆలోచనలో చెప్తాం. ఓకే, ఇక్కడ ఆస్టాటిన్ అనేటువంటిది రేడియో ధార్మిక స్వభావం కలిగినటువంటి మూలకం. ఓకేనా, రేడియో ధార్మిక స్వభావం కలిగినటువంటి మూలకం ఇక్కడ మనం తెలియజేస్తాం. ఇక మిగిలిన 4 మాత్రం ఆలోచనగా ఇక్కడ మనం తెలియచేయడం జరుగుతుంది. ఓకే, సముద్రపు జలాల నుంచి మనకు ప్రధానంగా లభిస్తాయి. మరి చూడండి, మరి ఈ మూలకాలు మనకు ఎటువంటి పదార్థాల నుంచి మనకు ఎక్కువగా లభ్యమయ్యేటువంటి అవకాశం ఉంటుంది చూద్దాం. చూడండి, సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ మనం ఫ్లోరిన్ అంటే ఇక్కడ మనం పరిశీలిస్తే ఫ్లోరిన్ అనేటువంటిది మనకి అనేక రకాలైనటువంటి పదార్థాలలో ఉంటుంది. సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ CaF2, కాల్షియం ఫ్లోరైడ్ ఉంటుంది. మరి ఈ కాల్షియం ఫ్లోరైడ్లో ఏముంటుంది? ఫ్లోరిన్ అనేటువంటిది కలిగి ఉంటుంది ఇక్కడ. అంతే కదమ్మా. అంతేకాకుండా ఇంకొక ప్రధానమైనటువంటి కారకం ఏంటంటే Na3Al F6. Na3Al F6 దీన్నే మనం క్రయోలైట్ అని చెప్తాం. క్రయోలైట్గా ఇక్కడ మనం తెలియజేస్తాం. ఓకే, Na3Al F6 క్రయోలైట్గా ఇక్కడ మనం తెలియజేస్తాం. ఓకే, అంతేకాకుండా ఇంకా మనకి ఫ్లోరిన్కి సంబంధించినటువంటి సమ్మేళనాలలో ఇంకొకటి ఇక్కడ NaF ప్రధానంగా మనకి సముద్రపు జలాలలో లభించేటువంటి ముఖ్యమైనటువంటి కారకం ఏంటంటే సోడియం ఫ్లోరైడ్. ఓకే, సోడియం ఫ్లోరైడ్ అనేటువంటి సముద్రపు జలాల్లో మనకి ప్రధానంగా ఇక్కడ లభిస్తుంది అనేటువంటి విషయం చెప్పవచ్చు. అంతేకాకుండా ఇంకా మనకి చాలా రకాలుగా O2F2 అంటే డైఆక్సిజన్ డైఫ్లోరైడ్. ఓకే, ఇక్కడ O2 అంటే డైఆక్సిజన్ డైఫ్లోరైడ్ ఇక్కడ మనం తెలియజేస్తాం. అంతేకాకుండా మనకి OF2 అనేటువంటిది కూడా చెప్పవచ్చు, ఆక్సిజన్ డైఫ్లోరైడ్. ఆక్సిజన్ డైఫ్లోరైడ్ అనేటువంటిది కూడా మనకి ప్రధానంగా మనకి ఫ్లోరిన్ యొక్క కాంపౌండ్గా ఇక్కడ మనం చెప్తాం. అంటే ఈ విధంగా మనకి ప్రధానంగా Na3Al F6, అదేవిధంగా సోడియం ఫ్లోరైడ్, కాల్షియం ఫ్లోరైడ్, ఈ విధంగా విభిన్నమైనటువంటి సమ్మేళనాలలో ఫ్లోరిన్ అనేటువంటిది మనకి లభిస్తుంది. ఓకే, అదేవిధంగా మనకి అతి ముఖ్యమైనటువంటి మూలకం ఏంటి అంటే క్లోరిన్ చెప్తాం. ఈ క్లోరిన్ అనేటువంటి చాలా చాలా పదార్థాల్లో మనకు లభిస్తుంది. మరి ప్రధానమైనటువంటి విషయం ఏంటంటే సోడియం క్లోరైడ్, NaCl. మనం సింపుల్గా ఉప్పు అని చెప్తాం, సాల్ట్. ఓకే, అంటే ఈ సోడియం క్లోరైడ్లో ఏముంటుందమ్మా? క్లోరిన్ అనేటువంటి మనకి, అంటే క్లోరిన్ ఎక్కువగా వేటి నుంచి లభిస్తుంది అంటే సోడియం క్లోరైడ్ నుంచి చెప్తాం. అంతేకాకుండా ఇక్కడ ఒక ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే సోడియం క్లోరైడ్ ద్రావణాన్ని బ్రైన్ ద్రావణంగా ఇక్కడ మనం చెప్తాం. ఓకే, సోడియం క్లోరైడ్ ద్రావణాన్ని బ్రైన్ ద్రావణంగా ఇక్కడ మనం తెలియచేయడం జరుగుతుంది. మరి ఇక్కడ అంతేకాకుండా CaOCl2 కాల్షియం ఆక్సీక్లోరైడ్. ఓకే, ఈ కాల్షియం ఆక్సీక్లోరైడ్ని మనం బ్లీచింగ్ పౌడర్ ఇక్కడ మనం తెలియజేస్తాం. ఓకే, అంటే మనకి తెలుగులో వచ్చేసి విరంజన చూర్ణము అని చెప్తాం. ఓకేనమ్మా, బ్లీచింగ్ పౌడర్కి మరొక పేరు ఏంటమ్మా? విరంజన చూర్ణంగా ఇక్కడ మనం చెప్పడం జరుగుతుంది. సో ఇక్కడ మనకి విరంజన చూర్ణంగా ఇక్కడ మనం చెప్తాం. అంతేకాకుండా ఇంకా మనకి క్లోరిన్ అనేటువంటి ప్రధానంగా చూడండి Ca3PO4 taken twice, అంటే దీన్ని కాల్షియం ఫాస్ఫేట్ అని చెప్తాం. Ca3PO4 taken twice కాల్షియం ఫాస్ఫేట్. అదేవిధంగా CaCl2 కాల్షియం క్లోరైడ్. ఈ కాల్షియం ఫాస్ఫేట్ మరియు కాల్షియం క్లోరైడ్ ఈ రెండింటి యొక్క మిశ్రమాన్ని మనం క్లోరోఫటైట్ అని చెప్తాము. క్లోరోఫటైట్. ఓకే, ఏ రెండింటి యొక్క మిశ్రమాన్ని?
కాల్షియం ఫాస్ఫేట్, కాల్షియం క్లోరైడ్. ఈ రెండింటి యొక్క మిశ్రమాన్ని మనం క్లోరోఫటైట్ డయాగ్రామ్ అని తెలియజేస్తాం. ఇక్కడ కూడా చూడండి ఫ్లోరిన్ అనేటువంటిది కూడా మనకి కాంబినేషన్ లభిస్తుంది. ఎట్లా? Ca3PO4 సెకండ్ ప్రైస్ కాల్షియం ఫాస్ఫేట్, అదేవిధంగా CaF2 కాల్షియం ఫ్లోరైడ్. ఇక్కడ చూడండి కాల్షియం ఫాస్ఫేట్, కాల్షియం ఫ్లోరైడ్, ఈ రెండింటి యొక్క మిశ్రమాన్ని ఫ్లోరోఫటైట్ అంటాం. చూడండి దీనికి డిఫరెన్స్ చూడండి ఒకసారి. ఇక్కడ ఫ్లోరిన్, ఇక్కడ క్లోరిన్. క్లోరిన్ ఉంటే క్లోరోఫటైట్, ఫ్లోరిన్ ఉంటే ఫ్లోరోఫటైట్. ఓకే, దీన్ని మనం ఫ్లోరోఫటైట్ గా తెలియచేయడం జరుగుతుంది ఇక్కడ. ఓకే, సో ఫ్లోరోఫటైట్ అని ఇక్కడ మనం చెప్తాం. అంతేకాకుండా ఇక్కడ ఈ క్లోరిన్ అనేటువంటిది ఇక KCl MgCl2 6H2 అంటే ఈ మొత్తం మిశ్రమం. ఓకే, KCl MgCl2 6H2. దీన్ని మనం కార్నాలైట్ ఇక్కడ మనం తెలియజేస్తాం. కార్నాలైట్. ఓకేనమ్మా, ఏంటమ్మా కార్నాలైట్ యొక్క ఫార్ములా? KCl MgCl2 6H2O. దీన్ని మనం కార్నాలైట్ గా ఇక్కడ మనం తెలియజేస్తాం. అదేవిధంగా KClO3 అంటే పొటాషియం క్లోరైట్ గా ఇక్కడ మనం తెలియజేస్తాం. పొటాషియం క్లోరైట్ గా దీన్ని మనం తెలియజేయడం జరుగుతుంది. అంటే ఈ విధంగా విభిన్నమైనటువంటి పదార్థాలలో క్లోరిన్ అనేటువంటిది కలిగి ఉంటుంది. చూడండి ఏంటంటే ఫస్ట్ సోడియం క్లోరైడ్, అదేవిధంగా CaOCl2 కాల్షియం ఆక్సీ క్లోరైడ్, దీన్ని మనం విరంజన చూడము లేక బ్లీచింగ్ పౌడర్ ఇక్కడ మనం తెలియజేస్తాం. అంతేకాకుండా ఇక్కడ కాల్షియం ఫాస్ఫేట్, కాల్షియం క్లోరైడ్, ఈ రెండింటి యొక్క మిశ్రమాన్ని క్లోరోఫటైట్ గా ఇక్కడ మనం తెలియజేస్తాం. అదేవిధంగా KCl MgCl2 6H2O కార్నాలైట్ గా ఇక్కడ మనం చెప్తాం. ఓకే, కార్నాలైట్ గా ఇక్కడ మనం చెప్తాం. అదేవిధంగా KClO3 పొటాషియం క్లోరైట్ గా ఇక్కడ మనం తెలియజేస్తాం. పొటాషియం క్లోరైట్ గా ఇక్కడ మనం తెలియజేస్తాం. ఓకే, అంటే ఈ విధంగా మనకి విభిన్నమైనటువంటి పదార్థాల రూపంలో మనకి ఇక్కడ క్లోరిన్ అనేటువంటిది లభిస్తుంది. ఓకే, నెక్స్ట్ మనకి బ్రోమిన్ అయోడిన్. ఈ బ్రోమిన్ అనేటువంటిది ముఖ్యంగా సోడియం బ్రోమైడ్ NaBr, సోడియం బ్రోమైడ్ రూపంలో, అంటే ఈ సోడియం బ్రోమైడ్ అనేటువంటి ప్రధానంగా వేటి నుండి సముద్రపు జలాల నుంచి మనకు లభిస్తుంది. అదేవిధంగా సోడియం అయోడైడ్ NaI, సోడియం అయోడైడ్ అనేటువంటి పదార్థం కూడా మనకి సముద్రపు జలాల నుంచి మనకు లభించేటువంటి అవకాశం ఉంది. ఇక చివరగా ఆస్టాటిన్. ఈ ఆస్టాటిన్ అనేటువంటిది చాలా తక్కువగా లభించేటువంటి మూలకంగా ఇక్కడ మనం తెలియజేస్తాం. చాలా తక్కువ లభిస్తుంది, ఎందుకంటే ఇది రేడియో ధార్మిక స్వభావం కలిగినటువంటి మూలకంగా మనం తెలియజేస్తాం. అంటే ఇక్కడ మనకి ఈ మూలకాలను కనుక ఇక్కడ మనం పరిశీలిస్తే ఈ మూలకాలలో మనం హాలోజన్లకు సంబంధించినటువంటి విషయాలను మాత్రమే ఇక్కడ దీంట్లో నేర్చుకుంటాం. అంటే ఏ మూలకాలు? 4 మూలకాలు. ఏంటి అవి? ఫ్లోరిన్, క్లోరిన్, బ్రోమిన్, అయోడిన్. ఓకే, ఈ 4 మూలకాలకు సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ మనం ఎక్కువగా దీంట్లో నేర్చుకోవడం జరుగుతుంది. చూడండి, మరి ఈ గ్రూప్ను కనుక ఇక్కడ మనం పరిశీలిస్తే మరి ఈ గ్రూప్కి సంబంధించినటువంటి సాధారణ ఎలక్ట్రాన్ విన్యాసం ఏంటి, మరి వీటికి సంబంధించినటువంటి పరమాణు సంఖ్యలు ఏంటి అని కనుక ఇక్కడ మనం పరిశీలిస్తే చూడండి, ఫ్లోరిన్ కనుక ఇక్కడ మనం పరిశీలిస్తే ఫ్లోరిన్ యొక్క పరమాణు సంఖ్య 9 ఇక్కడ మనం తెలియజేస్తాం. ఓకే, అదేవిధంగా క్లోరిన్ 17 గా ఇక్కడ మనం చెప్తాం. అదేవిధంగా బ్రోమిన్ 35, బ్రోమిన్ యొక్క పరమాణు సంఖ్య ఎంత? 35. అయోడిన్ 53, అదేవిధంగా ఆస్టాటిన్ 85 గా ఇక్కడ మనం తెలియజేస్తాం.
అంటే ఈ విధంగా మనకి ఫ్లోరిన్ పరమాణు సంఖ్య 9, క్లోరిన్ 17, బ్రోమిన్ 35, అయోడిన్ 53, ఆస్టాటిన్ 85. ఇవి ఈ మూలకాలకు సంబంధించినటువంటి పరమాణు సంఖ్యలు. ఓకేనమ్మా. మరి ఏంటండి ఎలక్ట్రాన్ విన్యాసం ఏంటి, సాధారణ ఎలక్ట్రాన్ విన్యాసం ఏంటి అని కనుక ఇక్కడ మనం పరిశీలిస్తే NH2NP5 అనేటువంటి సాధారణ ఎలక్ట్రాన్ విన్యాసాన్ని కలిగి ఉంటాయి. ఓకే, NH2NP5 అనేటువంటి సాధారణ ఎలక్ట్రాన్ విన్యాసాన్ని కలిగి ఉండేటువంటి అవకాశం ఉంటుంది. అయితే మరి చూద్దాం ఒక్కొక్క గ్రూప్ ఒక్కొక్క ఎలిమెంట్కి సంబంధించినటువంటి ఎలక్ట్రాన్ విన్యాసం చూద్దాం. చూడండి, మనం ముందుగా ఇది ఫ్లోరిన్కి సంబంధించి కనుక ఇక్కడ మనం పరిశీలిస్తే ఈ ఫ్లోరిన్ మనకి ఫస్ట్ 1s2, తర్వాత 2s2 2p5 ఇక్కడ మనం తెలియజేస్తాం. ఓకే, అంటే మొత్తం మనకి 9 కదా, 1s2 2s2 2p5. ఈ 2s2 2p5 అనేటువంటిది చివరి కక్ష ఎలక్ట్రాన్ విన్యాసాన్ని ఇక్కడ మనం తెలియజేస్తాం. ఓకే, చివరి కక్ష ఎలక్ట్రాన్ విన్యాసాన్ని ఇక్కడ మనం తెలియజేయడం జరుగుతుంది. అదేవిధంగా మనకి ఇది చివరి కక్ష కదా. మరి సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ క్లోరిన్ చూద్దాం. క్లోరిన్ కనుక ఇక్కడ మనం పరిశీలిస్తే చూడండి 1s2 2s2 2p6 అంటే టోటల్ 10 ఓవర్. ఈ రిమైనింగ్ ఎంత 7. సో 3s2 3p5 ఇక్కడ మనం తెలియజేస్తాం. అంటే టోటల్ 17 ఎలక్ట్రాన్స్. ఓకే, సో ఇది చివరి కక్ష లేక బాహ్య కక్ష ఇక్కడ మనం తెలియజేస్తాం. అంటే చూడండి ఒకసారి చివరి కక్షను కనుక లేక బాహ్య కక్షను కనుక మనం అబ్జర్వ్ చేస్తే 2s2 2p5 3s2 3p5 4s2 అంటే NH2NP5 అనేటువంటి ఎలక్ట్రాన్ విన్యాసాన్ని ఇక్కడ మనం అబ్జర్వ్ చేయవచ్చు. సరే, ఇంకొకటి చూద్దాం. 35 ఏది మనం బ్రోమిన్ ని చూద్దాం. ఈ బ్రోమిన్ కనుక ఇక్కడ మనం పరిశీలిస్తే 1s2 2s2 2p6 అంటే 10 ఓవర్. ఓకే, నెక్స్ట్ 3s2 3p6 ఎంత అయింది మనకు 10 ఇది 8 టోటల్ 18. సో నెక్స్ట్ 3d10 రాద్దాం. అంటే ఎంతండి, ఎన్నైంది 10 ప్లస్ 10 28 అయింది. ఇక్కడ 28 రిమైనింగ్ 7 అంతేకమ్మా. సో మొత్తం మీద 4s2 4p5 అనేటువంటి ఎలక్ట్రాన్ అంటే చివరిగా 7. ఓకే, అంటే ఒకసారి చూడండి మనకి ఈ విధంగా ప్రతి మూలకం యొక్క చివరి కక్షను కనుక ఒకవేళ మనం అబ్జర్వ్ చేస్తే 2s2 2p5 అని చెప్తున్నాం, 3s2 3p5 4s2 4p5. అదేవిధంగా ఇది 5s2 5p5 తో మనకి ఎండ్ అవుతుంది. ఇది 6s2 6p5 తో ఎండ్ అవుతుంది. అంటే ఈ విధంగా మనకు ఈ మూలకాలకు సంబంధించినటువంటి జనరల్ అంటే మనకి సాధారణ ఎలక్ట్రాన్ విన్యాసం ఏంటమ్మా NH2NP5 అనేటువంటి ఎలక్ట్రాన్ విన్యాసం. అంటే చూడండి ఇక్కడ కక్ష మాత్రమే చేంజ్ అవుతుంది. ఇక్కడ సెకండ్ n = 2 n = 3 n = 4 n = 5 n = 6 n విలువ అనేటువంటిది మాత్రమే చేంజ్ అవుతుంది. ఇక ఇంకొక విధంగా ఇట్లా కూడా రాయొచ్చండి. ఎట్లా s2p5 అని కూడా చెప్పవచ్చు. ఓకే, s2p5 ఎలక్ట్రాన్ విన్యాసం అనేటువంటి విషయాన్ని కూడా ఇక్కడ మనం చెప్పవచ్చు. అంటే పర్ఫెక్ట్ అంటే మనకి NH2NP5 అనేటువంటి ఎలక్ట్రాన్ విన్యాసాన్ని ఇక్కడ మనం తెలియజేస్తాం. ఓకే, ఇది మనకి ఈ గ్రూప్కి సంబంధించినటువంటి మూలకాలకు సంబంధించినటువంటి ఎలక్ట్రాన్ విన్యాసంగా ఇక్కడ మనం తెలియజేయడం జరుగుతుంది. ఓకే, సరే, మరి ఈ మూలకాలను కనుక ఇక్కడ మనం పరిశీలిస్తే మనం ముఖ్యంగా ఏంటి ఈ మూలకాలను కనుక ఇక్కడ మనం పరిశీలిస్తే ఈ మూలకాలకు సంబంధించినటువంటి భౌతిక ధర్మాల గురించి ఎక్కువ మంది నేర్చుకుంటారు. అంటే ప్రధానంగా వేటికి సంబంధించినటువంటి అంశాలు ఇక్కడ ప్రధానంగా నేర్చుకోవడం జరుగుతుంది. దానికి సంబంధించినటువంటి పరమాణు వ్యాసార్థం, అదేవిధంగా ఆయనీకరణ శక్వం, రుణ విద్యుదాత్మకత, ఎలక్ట్రాన్ ఎఫినిటీ, ఈ 4 అంశాలకు సంబంధించినటువంటి విషయాలు ఇక్కడ మనం దీంట్లో ప్రధానంగా
అదేవిధంగా సాంద్రత, బాష్పీభవన, ద్రవ్యభవన, ఉష్ణోగ్రతలు. కానీ ప్రధానంగా మరి నాలుగింటికి వెరీ ఇంపార్టెంట్ ఇక్కడ. ఓకే, సరే. మరి ఈ గ్రూప్ కనుక ఇక్కడ మనం పరిశీలిస్తే దీంట్లో మనకి ముందుగా పరమాణు వ్యాసార్థానికి సంబంధించినటువంటి విషయం ఏంటో చూద్దాం. ఓకే, పరమాణు వ్యాసార్థానికి సంబంధించినటువంటి విషయం ఏదో చూద్దాం. చూడండి, మరి ఇక్కడ పరమాణు వ్యాసార్థం అంటే ఏంటి? ఏదైనా ఒక మూలకాన్ని ఇక్కడ మనం తీసుకుందాం. ఈ మూలకాన్ని కనుక ఇక్కడ మనం తీసుకున్నట్లయితే ఈ మూలకానికి లేక పరమాణువుకు కేంద్రకం అనేటువంటిది కలిగి ఉంటుంది ఇక్కడ. ఓకే, ఈ కేంద్రకం చుట్టూ విభిన్నమైనటువంటి కక్షలు లేక ఆర్బిటాలు అనేటువంటి విషయం మనకు ఆల్రెడీ తెలుసు ఇక్కడ. అంటే ఇక్కడ మనకు ఏదైనా ఒక పరమాణువు యొక్క కేంద్రకం నుంచి చివరి కక్షలో లేక బాహ్య కక్షలో తిరుగుతుండేటువంటి ఎలక్ట్రాన్కు మధ్య ఉండేటువంటి దూరంగా ఇక్కడ మనం తెలియజేస్తాం. అంటే ఈ విధంగా పరమాణువు యొక్క కేంద్రకానికి చివరి కక్షలో తిరుగుతుండేటువంటి ఎలక్ట్రాన్కు మధ్య ఉన్నటువంటి దూరాన్ని మనం పరమాణు వ్యాసార్థంగా ఇక్కడ పరిగణించడం జరుగుతుంది. మరి ఇక్కడ ఈ మూలకాలకు సంబంధించినటువంటి పరమాణు వ్యాసార్థం వేటికి ఎక్కువగా ఉంటుంది, వేటికి తక్కువగా ఉంటుంది? అంటే ప్రధానంగా మనకి ఈ ఫ్లోరిన్కి సంబంధించినటువంటి పరమాణు సంఖ్య మనకి ఇక్కడ 9, 17, 35, 53 అనేటువంటి విషయం ఈ విధంగా తెలుసు. ఒకటి ఇక్కడ మనం అబ్జర్వ్ చేయాల్సినటువంటి విషయం ఏంటి అంటే ప్రతి మూలకాన్ని కనుక ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తే ఇది దీంట్లో ఉండేటువంటి అంటే ఫ్లోరిన్లో ఉండేటువంటి చివరి మూలకం 2s2 అంటే రెండో కక్షలోకి వెళ్తుంది. అంతే కదండి. అంటే రెండో కక్ష ఏంటండి ఇది 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 మొదటి కక్ష, ఇది రెండో కక్ష. అంటే ఇంతే దూరం మనకి రెండో కక్షలో ఎలక్ట్రాన్ అనేటువంటిది పరిభ్రమిస్తుంది ఇక్కడ. అదే ఒకవేళ క్లోరిన్ విషయానికి వస్తే 3s2 తోటి అంటే థర్డ్ స్ట్రింగ్ అంటే మూడవ కక్షలోకి మనకి ఎలక్ట్రాన్ అనేటువంటి అంటే ఈ విధంగా. సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ మనం ఆల్రెడీ ఇది ఒకటి చెప్పినాం, ఫస్ట్, సెకండ్, థర్డ్. ఓకే, ఇది మనం క్లోరిన్ అనుకుందాం. అదే ఒకవేళ బ్రోమిన్ విషయానికి వస్తే 4s2 అంటే ఏ కక్ష అండి, ఇంకా ఎక్కువ కక్ష. అదే ఇంకొక మూలకాన్ని కనుక ఇక్కడ మనం పరిశీలిస్తే ఇంకా 5s2 అంటే ఈ విధంగా చూడండి ఒకసారి. ప్రతి ఒక్క మూలకాన్ని కనుక మనం అబ్జర్వ్ చేస్తే కేంద్రకానికి చివరి కక్షలో తిరుగుతుండేటువంటి ఎలక్ట్రాన్కి మధ్య దూరం పెరుగుతూ వస్తుంది. ఇప్పుడు మనకి రెండో కక్ష అంటే దూరం తక్కువ ఉంది, మూడో కక్ష అంటే కాస్త పెరిగింది, నాలుగో కక్ష అంటే ఇంకా పెరిగింది, ఐదో కక్ష అంటే ఇంకా పెరిగింది. అంటే ఈ విధంగా ఎప్పుడైతే పరమాణు సంఖ్య పైనుండి కిందికి వచ్చే కొద్దీ పెరుగుతుంది. పరమాణు సంఖ్య అనేటువంటిది పెరుగుతూ వస్తే అప్పుడు పరమాణు వ్యాసార్థం అనేటువంటిది కూడా పెరుగుతుంది అనేటువంటి విషయం చెప్తాం. ఎందుకు గ్రూపులో పైనుండి కిందికి వచ్చే కొద్దీ ప్రతి ఒక్క మూలకంలో ఉండేటువంటి చివరి ఎలక్ట్రాన్ ఒక కొత్త కక్షలోకి ప్రవేశిస్తుంది. ఇప్పుడు ఇదేమో 2s2 ఇదేమో 3s2 4s2 అంటే ఒక కొత్త కక్ష. అదే కక్ష ఇది సేమ్ ఒక రకమైనటువంటి చివరి కక్షలా కాదు. ఇదేమో 2 అని చెప్తుంది, ఇదేమో 3 అని చెప్తుంది. అంటే ఒక కొత్త కక్షలోకి ఎలక్ట్రాన్ అనేటువంటి పరిభ్రమిస్తుంది కాబట్టి వెళ్తుంది కాబట్టి అప్పుడు దూరం అనేటువంటిది కూడా పెరుగుతుంది. అంటే ఈ విధంగా గ్రూపులో పైనుండి కిందికి వచ్చే కొద్దీ పరమాణు సంఖ్య పెరుగుతుంది. పరమాణు సంఖ్య పెరగడం ద్వారా పరమాణు వ్యాసార్థం అనేటువంటి పెరుగుతుంది. ఎందుకు పరమాణు వ్యాసార్థం పెరగడానికి గల కారణం ఏంటి అంటే ప్రతి ఒక్క మూలకంలోని చివరి ఎలక్ట్రాన్ ఒక కొత్త కక్షలోకి ప్రవేశిస్తుంది. దీని ద్వారా దూరం అనేటువంటిది పెరుగుతుంది అనేటువంటి విషయాన్ని మనం చెప్పవచ్చు. ఓకేనా. అంటే ఈ విధంగా పరమాణు వ్యాసార్థం తక్కువగా ఉండేటువంటి మూలకం మనకి ఫ్లోరిన్, అదేవిధంగా పైనుండి కిందికి వచ్చే కొద్దీ పెరుగుతుంది అనేటువంటి విషయం కూడా తెలియజేస్తాం. ఓకేనా. అదేవిధంగా ఇక రెండో అంశం కనుక ఇక్కడ మనం పరిశీలిస్తే మనకి ఏంటి ఇక్కడ రెండో అంశం అయనీకరణ శిఖరం, అయోనైజేషన్ ఎంథాల్పీ అని కూడా మనం చెప్తాం. ఓకే, అయోనైజేషన్ పొటెన్షియల్గా కూడా ఇక్కడ మనం తెలియజేస్తాం. ఓకే, సో
ఐఈ అనేటువంటి సింబల్తో చూపిస్తాం. అయోనైజేషన్ ఎంథాల్పీ ఆర్ ఐపీ పొటెన్షియల్ అనేటువంటి విషయం చెప్తాం. ఏంటంటే ఇక్కడ అయోనైజేషన్ ఎంథాల్పీ లేక పొటెన్షియల్ అంటే అర్థం ఏంటి? ఇక్కడ చూడండి, మనకి ఏదైనా ఒక మూలకాన్ని ఇక్కడ మనం అబ్జర్వ్ చేద్దాం. సపోజ్ సోడియం లేక ఫ్లోరిన్ ఏదైనా ఒక మూలకం, ఈ మూలకంలో తిరుగుతుండేటువంటి ఈ మూలకం యొక్క చివరి కక్షలో పరిభ్రమించేటువంటి ఒక ఎలక్ట్రాన్ను తొలగించడానికి కావాల్సినటువంటి శక్తి. కాకపోతే ఇక్కడ ఒక ప్రధానమైనటువంటి అంశం ఏంటి అంటే, మనం ఎలక్ట్రాన్ను తొలగించాలి అంటే ఆ మూలకం ఖచ్చితంగా వాయు స్థితిలో ఉండాలి. ఇప్పుడు సపోజ్ సోడియం ఉంది, ఘన స్థితిలో ఉంటుంది సర్వసాధారణంగా. మరి ఈ ఘన స్థితిలో ఉండేటువంటి సోడియంను మనం ఏ స్థితిలోకి మార్చుకోవాలి? ఫస్ట్ వాయు స్థితిలోకి మార్చుకోవాలి. ఈ విధంగా వాయు స్థితిలోకి మార్చిన తర్వాత ఇటువంటి వాయు స్థితిలో ఉండేటువంటి మూలకపు పరమాణువు నుంచి, మూలకపు పరమాణువు యొక్క చివరి కక్ష నుంచి ఒక ఎలక్ట్రాన్ను తొలగించడానికి కావలసినటువంటి శక్తి, ఆ ఎలక్ట్రాన్ను తొలగించడానికి కావలసినటువంటి శక్తిని మనం అయనీకరణ శక్తిగా లేక అయనీకరణ ఎంథాల్పీగా ఇక్కడ మనం చెప్తాం. మరి ఈ గ్రూప్కు సంబంధించినటువంటి అయనీకరణ ఎంథాల్పీ విలువలు ఈ విధంగా మనకు మార్పు చెందేటువంటి అవకాశం ఉంది. అంటే ముఖ్యంగా మనకి చూడండి, అతి ఎక్కువ అయోనైజేషన్ ఎంథాల్పీ ఉండేటువంటి మూలకం ఏంటి అంటే ఫ్లోరిన్ చెప్తాం. అదే ఫ్లోరిన్ నుంచి క్రమంగా కిందికి వచ్చే కొద్దీ మనకి ఇక్కడ అయనీకరణ శక్తి అనేటువంటిది తగ్గిపోతుంది. మరి ఎందుకు సార్ ఇక్కడ రీజన్ ఏంటి అని కనుక ఇక్కడ మనం పరిశీలిస్తే చూడండి, ఇక ఇది కేంద్రకం, ఈ కేంద్రకం చుట్టూ ఇవి వివిధ రకాలైనటువంటి కక్షలు లేక మార్గాలు అనేటువంటి ఆర్బిటాలు అనేటువంటి విషయం తెలుసు ఇక్కడ. మరి ఇక్కడ ఫ్లోరిన్ విషయానికి వస్తే రెండవ కక్షలో ఎలక్ట్రాన్ పరిభ్రమిస్తుంది. అదే ఒకవేళ క్లోరిన్ విషయానికి వస్తే మూడో కక్షలో, మరి రెండవ కక్షలో ఎలక్ట్రాన్ పరిభ్రమిస్తుంది కాబట్టి కేంద్రకానికి ఈ చివరి కక్షలో తిరుగుతున్నటువంటి ఎలక్ట్రాన్కి మధ్య దూరం తక్కువగా ఉంది. అదే గిది చూస్తే ఇంకెక్కువ పెరిగింది, ఇంకొక మూలకం చూస్తే ఇంకా పెరుగుతుంది ఇక్కడ. అంటే ఈ విధంగా ఈ కేంద్రకానికి చివరి కక్షలో తిరుగుతున్నటువంటి ఎలక్ట్రాన్కు మధ్య దూరం తక్కువగా ఉంది కాబట్టి అప్పుడు ఈ ఎలక్ట్రాన్ పైన కేంద్రక ప్రభావం అనేది ఎక్కువ. ఓకేనమ్మా, కేంద్రక ఆకర్షణ అనేటువంటిది ఎక్కువ. ఈ కేంద్రక ఆకర్షణ అనేటువంటిది ఎక్కువగా ఉంటుంది కాబట్టి అటువంటి కేంద్రక ఆకర్షణ ఎక్కువ కలిగినటువంటి మూలకం నుంచి మనం ఎలక్ట్రాన్ని సులభంగా తొలగించరాదు. ఆకర్షణ తక్కువగా ఉంటే ఈజీగా మనం ఎలక్ట్రాన్ను తొలగించవచ్చు, కానీ ఇక్కడ కేంద్రకానికి దగ్గరగా ఉంది కాబట్టి ఆకర్షణ అనేటువంటిది ఎక్కువగా ఉంటుంది కాబట్టి మనం ఎలక్ట్రాన్ను తొలగించడం అంత సులభం కాదు. కాబట్టి మనం అప్పుడు ఏం చేయాలి? ఎక్కువ శక్తిని మనం అందించాలి. ఓకేనా, ఎక్కువ శక్తిని మనం అందించాలి. కాబట్టి మనకి ఇక్కడ ఫ్లోరిన్ నుంచి మనం ఎలక్ట్రాన్ తొలగించాలంటే ఎక్కువ శక్తి కావాలి కాబట్టి అప్పుడు అయనీకరణ ఎంథాల్పీ అనేటువంటి చాలా ఎక్కువగా ఎందుకుంటుందంటే ఫ్లోరిన్కి. అదే ఒకవేళ క్లోరిన్ విషయానికి వస్తే కాస్త దూరం పెరిగింది, అప్పుడు ఆకర్షణ కాస్త తగ్గిపోతుంది. అదే చివరికి ఒకవేళ అయోడిన్కి వద్దాం, అయోడిన్కి వస్తే దూరం ఇంకా పెరిగింది ఇక్కడ, అని ఇంకా దూరం పెరిగింది కాబట్టి కేంద్రకాకర్షణ తగ్గిపోతుంది. మరి కేంద్రకాకర్షణ తగ్గిపోతుంది అంటే సులభంగా ఎలక్ట్రాన్ తొలగించవచ్చు. అంటే తక్కువ శక్తి అవసరం పడుతుంది. ఎక్కువ శక్తి అవసరం పడుతుందా? పడదు. అంటే ఈ విధంగా మనం ఈ కేంద్రకం ఈ పరమాణు నుంచి మనం ఎలక్ట్రాన్ తొలగించాలంటే తక్కువ శక్తి అనేటువంటిది మనకి అవసరం పడుతుంది. అంటే మొత్తం మీద ఏంటిది, పైనుండి కిందికి వచ్చే కొద్ది గ్రూపులో అయనీకరణ శక్తి లేక ఎంథాల్పీ తగ్గిపోతుంది అనేటువంటి విషయాన్ని మనం చెప్పవచ్చు. ఓకేనా, ఇది మనకు అయనీకరణ ఎంథాల్పీకి సంబంధించినటువంటి విషయం ఇక్కడ మనం చెప్తాం. ఓకే, అదేవిధంగా ఇంకొక దానికి సంబంధించినటువంటి విషయాన్ని ఇక్కడ మనం చూద్దాం. ఏంటి అంటే ఇక్కడ మనకు ఎలక్ట్రాన్ ఎఫినిటీకి సంబంధించినటువంటి విషయాన్ని ఇక్కడ మనం చూద్దాం.
మరి ఎలక్ట్రాన్ ఎఫినిటీ కనుక మనం పరిశీలిస్తే ఎలక్ట్రాన్ ఎఫినిటీ అనేటువంటిది మనకు అయనీకరణ ఎంథాల్పీకి కాస్త వ్యతిరేకమని చెప్పవచ్చు, విలోమం అని చెప్పవచ్చు. ఏ విధంగా? మనకి ఎలక్ట్రాన్ తొలగించడానికి కావాల్సినటువంటి శక్తి అయనీకరణ శక్తి లేక అయనీకరణ ఎంథాల్పీ. కానీ ఎలక్ట్రాన్ను కలపడానికి కావలసినటువంటి శక్తి ఎలక్ట్రాన్ ఎఫినిటీ. ఓకే, ఆర్ ఎలక్ట్రాన్ గెయిన్ ఎంథాల్పీ. ఓకే, ఎలక్ట్రాన్ గ్రాహ్య ఎంథాల్పీగా ఇక్కడ మనం తెలియజేస్తాం. తెలుగు ఇంకొక విధంగా ఎలక్ట్రాన్ గ్రాహ్య ఎంథాల్పీగా ఇక్కడ మనం తెలియజేస్తాం. సో మరి ఇక్కడ ఏంటిది మనకు ఆల్రెడీ తెలుసు. ఇక ఏంటండి, ఏదైనా ఒక మూలకపు పరమాణువుకు ఒక ఎలక్ట్రాన్ కలపడంలో అక్కడ మనకి అవసరమైన లేక విడుదలైనటువంటి శక్తిని ఎలక్ట్రాన్ ఎఫినిటీ అని చెప్తాం. అయితే ఇక్కడ ఒక చిన్న విషయం చెప్పాలి ఇక్కడ మీకు. ఏంటంటే మనం ఎలక్ట్రాన్ను కలుపుతున్నాం. కలిపినప్పుడు కొన్ని సందర్భాలలో శక్తి అవసరం పడుతుంది. కొన్ని మూలక పరమాణువులకు ఎలక్ట్రాన్ కలిపినప్పుడు శక్తి విడుదలవుతుంది. మనం ఇక ఎలక్ట్రాన్ శక్తిని అందించాల్సినటువంటి అవసరం లేదు ఇక్కడ. అర్థమైందమ్మా? ఓకే, అంటే సపోజ్ మనకి ఇప్పుడు ఒక మూలకం ఉంది, ఆ మూలకానికి ఎలక్ట్రాన్ని యాడ్ చేసినప్పుడు శక్తి అనేటువంటి అవసరం ఉంది. అదే ఇంకొక మూలకానికి ఇంకొక ఎలక్ట్రాన్ని యాడ్ చేస్తున్నాం, అప్పుడు శక్తి విడుదలవుతుంది, అవసరం పడుతుంది, విడుదలవుతుంది, ఒక ఏర్పడుతుంది అక్కడ మనకి. అంటే ఈ విధంగా ఏం చెప్తామంటే ఏదైనా ఒక మూలక పరమాణువుకు ఎలక్ట్రాన్ కలపడంలో విడుదలైన లేదా గ్రహించబడిన ఏదైనా చెప్పవచ్చు కదా, అటువంటి శక్తిని ఎలక్ట్రాన్ ఎఫినిటీ ఇక్కడ మనం చెప్పడం జరుగుతుంది. అయితే ఇక్కడ ఈ గ్రూప్ మూలకాలను కనుక ఇక్కడ మనం పరిశీలిస్తే మరి ఈ గ్రూప్ మూలకాలకు సంబంధించినటువంటి ఈ ఎలక్ట్రాన్ ఎఫినిటీ విలువలు ఏ విధంగా ఇక్కడ మనం కలిగి ఉంటాయి చూడండి. ముఖ్యంగా మనం ఇక్కడ ఫ్లోరిన్ విషయానికి వస్తే ఇక్కడ మనకి తక్కువగా ఉంటుంది. మళ్ళీ ఫ్లోరిన్ నుంచి క్లోరిన్కి కాస్త పెరుగుతుంది. ఇక్కడ మళ్ళీ క్లోరిన్ నుంచి మళ్ళీ క్రమంగా కిందికి వచ్చే కొద్దీ తగ్గిపోతుంది. అంటే ఒక్కటి ఇక్కడ మీరు చిన్నగా అబ్జర్వ్ చేయండి, దీనికేమో తక్కువ చెప్పిన, మళ్ళీ దీని నుంచి ఇక్కడికి వచ్చేసరికి పెరిగిపోతుంది, కాస్త పెరిగి మళ్ళీ ఇక్కడికి వెళ్ళి క్రమంగా తగ్గిపోయేటువంటి అవకాశం. అంటే ఇక్కడ అత్యధికంగా ఎలక్ట్రాన్ ఎఫినిటీ కలిగినటువంటి మూలకం ఏంటి అంటే ఆవర్తన పట్టికలో కూడా. ఇప్పుడు ఆవర్తన పట్టికలో చాలా రకాలైనటువంటి మూలకాలు కలిగి ఉన్నాయి కదా. ఈ ఆవర్తన పట్టికలో అత్యధికంగా ఎలక్ట్రాన్ ఎఫినిటీ కలిగినటువంటి మూలకం ఏంటి అంటే క్లోరిన్ మనం తెలియజేస్తాం. ఓకేనా? అంటే మరి ఇక్కడ మనకు ఆల్రెడీ ఫస్ట్ ఇయర్లో ఒక విషయం తెలుసు. ఇక్కడ గ్రూపులో పైనుండి కిందికి వచ్చే కొద్దీ ఎలక్ట్రాన్ ఎఫినిటీ తగ్గిపోతుంది. మరి సర్వసాధారణంగా దీనికి ఎక్కువ ఉండాలా, దీనికి తగ్గాల, మరి దీనికి తగ్గాలి తెలియగా. ఎందుకు పైనుండి కిందికి వచ్చే కొద్దీ తగ్గుతుందని చెప్తుంది కాబట్టి. కానీ ఇక్కడ ఏం జరిగింది, ఇక్కడ నుండి ఇక్కడికేమో పెరిగింది, మళ్ళీ క్రమంగా తగ్గిపోయింది. అంటే మరి ఇక్కడ ఫ్లోరిన్కి తక్కువ ఎలక్ట్రాన్ ఎఫినిటీ, క్లోరిన్కి ఎక్కువ ఎలక్ట్రాన్ ఎఫినిటీ ఎందుకు ఉంది అసలు? ఇది మనకి ఇంపార్టెంట్ అండి. ఓకేనా? మరి ఇక్కడ ఫ్లోరిన్కి తక్కువ ఎలక్ట్రాన్ ఎఫినిటీ, క్లోరిన్కి ఎక్కువ ఎలక్ట్రాన్ ఎఫినిటీ ఉండడానికి గల ప్రధానమైనటువంటి రీజన్ ఏంటి అంటే ఇక్కడ మనకి ఫ్లోరిన్ యొక్క పరమాణు సైజు అనేటువంటిది చాలా చాలా తక్కువగా ఉండడం ఒక ముఖ్యమైనటువంటి కారణంగా చెప్తాం. ఓకేనా? అంటే ఇక్కడ ఆవర్తన పట్టికలోనే అత్యధికంగా ఎలక్ట్రాన్ ఎఫినిటీ కలిగినటువంటి మూలకం క్లోరిన్ అని చెప్తున్నాం. కానీ మనకు తెలిసినటువంటి విషయం ఏంటి, ఫస్ట్ ఇయర్లో పైనుండి కిందికి వచ్చే కొద్దీ తగ్గుతుంది. మరి అటువంటి సందర్భంలో ఫ్లోరిన్కి ఎక్కువ ఉండాలి, క్లోరిన్కి తక్కువ ఉండాలి. ఆ విధంగా ఉందా? ఫ్లోరిన్కి ఏమో తక్కువగా ఉంది, క్లోరిన్కి ఏమో ఎక్కువగా ఉంది. అలా ఉండడానికి గల ప్రధానమైనటువంటి రీజన్ ఏంటి అంటే మనకి ఫ్లోరిన్ యొక్క పరమాణు సైజు అనేటువంటిది చాలా చాలా తక్కువగా ఉండడం ఒక ప్రధానమైనటువంటి
రీసెంట్గా చెప్పవచ్చు ఇక్కడ. అంతేకాకుండా ఇక్కడ ఈ ఫ్లోరిన్లో కొంత ఇక్కడ ఎలక్ట్రాన్ల మధ్య వికర్షణ అనేటువంటిది కలిగి ఉండడం కూడా ప్రధానమైనటువంటి రీజన్ చెప్పవచ్చు. ఒక రిపల్షన్, ఓకే, వికర్షణ అనేటువంటిది కలిగి ఉండడం అనేటువంటిది కూడా ఒక ప్రధానమైనటువంటి బలమైనటువంటి వికర్షణ బలం. ఓకే, ఈ వికర్షణ బలం కారణం చేత లేక పరమాణు సైజు తక్కువగా ఉండడం చేత క్లోరిన్ కంటే ఫ్లోరిన్కి తక్కువ ఎలక్ట్రాన్ ఎఫినిటీ అనేటువంటిది ఇక్కడ కలిగి ఉంటుంది ఇక్కడ. ఓకే, అంటే ఈ విధంగా మనకి కామన్గా అయితే మనం గ్రూప్లో పైనుంచి కిందికి వచ్చేది కొద్ది క్రమంగా తగ్గిపోతుంది అనే విషయం చెప్తాం. కాకపోతే ఇక్కడ కాస్త డిఫరెన్స్ అనేటువంటిది మనకి ఉంది అనేటువంటి విషయం చెప్తాం. ఓకే, అదేవిధంగా మరి ఇంకొక ప్రధానమైనటువంటి విషయం ఏంటంటే రుణ విద్యుదాత్మకత అని చెప్తాం. ఎలక్ట్రోనెగటివిటీ రుణ విద్యుదాత్మకత అని చెప్తాం. మరి రుణ విద్యుదాత్మకత అంటే ఏంటంటే సింపుల్గా మనం చెప్పాలంటే అట్రాక్షన్ కెపాసిటీ, అంటే ఒక మూలకం మరొక మూలకాన్ని ఆకర్షించేటువంటి స్వభావం. ఇప్పుడు ఏం చేస్తున్నా, ఒక కాంపౌండ్ నేను ఫామ్ చేస్తున్నా అంటే ఫ్లోరిన్ ఈ రెండింటి ద్వారా మనకి F2 అనేటువంటి ఏర్పడుతుంది. ఈ F2ను నేను ఏర్పరుస్తున్నా. అటువంటి సందర్భంలో ఈ ఫ్లోరిన్ మరొక ఫ్లోరిన్ ఎంతో కొంత ఆకర్షిస్తుంది కదా. ఓకేనా, అంటే ఈ విధంగా రసాయన బంధంలో ఒక పదార్థం ఏర్పరచడంలో ఒక మూలకం మరొక మూలకంతో ఆకర్షించేటువంటి స్వభావాన్ని రుణ విద్యుదాత్మకత అని చెప్తాం. సింపుల్గా అట్రాక్షన్ కెపాసిటీ, ఓకే, ఆకర్షణ స్వభావం ప్రవృత్తి అని చెప్తాం. దీన్నే మనం ఇక్కడ ఎలక్ట్రోనెగటివిటీ లేక రుణ విద్యుదాత్మకతగా ఇక్కడ మనం చెప్పడం జరుగుతుంది. ఓకే, అంటే ఈ విధంగా మనకి మరి ఈ గ్రూప్ మూలకాలకు సంబంధించినటువంటి రుణ విద్యుదాత్మకత విలువలు అనేటువంటి ఈ విధంగా ఉంటాయి. అంటే చూడండి, ఇక మనకి అత్యధికంగా రుణ విద్యుదాత్మకత కలిగినటువంటి మూలకం ఏంటి అంటే ఫ్లోరిన్ ఇక్కడ మనం తెలియజేస్తాం. ఇక ఫ్లోరిన్ నుంచి కిందికి వచ్చే కొద్దీ తగ్గిపోతుంది అనేటువంటి విషయాన్ని ఇక్కడ మనం చెప్తామండి. అయితే ఇక్కడ ఒక విషయం చెప్పాలి, ఆవర్తన పట్టికలో అత్యధిక రుణ విద్యుదాత్మకత ఎలక్ట్రోనెగటివిటీ కలిగినటువంటి ఎలిమెంట్ ఏంటండి ఫ్లోరిన్ ఇక్కడ మనం చెప్తాం. ఓకేనండి, అంటే ఈ విధంగా మనకి దానికి సంబంధించినటువంటి రుణ విద్యుదాత్మకత అని చెప్తాం. మరి సాంద్రత కనుక ఇక్కడ మనం పరిశీలిస్తే డెన్సిటీ అని చెప్తాం. డెన్సిటీ D = M/V మాస్ బై వాల్యూ. ఓకే, అంటే మరి సాంద్రత అనేటువంటిది ఇక్కడ ఏ విధంగా ఉంటుంది అంటే ఇక్కడ ఈ ఫ్లోరిన్కి తక్కువగా ఉంటూ కిందికి వచ్చే కొద్దీ పెరుగుతుందండి. ఎందుకంటే అక్కడ బరువు పెరుగుతుంది, ద్రవ్యరాశి పెరుగుతుంది, బరువు పెరుగుతుంది. బరువు పెరిగింది అంటే అది ఆక్యుపై చేసుకునేటువంటి వాల్యూ కూడా పెరుగుతుంది, ఆటోమేటిక్గా ఘనపరిమాణం పెరుగుతుంది ఇక్కడ. ఓకే, ఆటోమేటిక్గా డెన్సిటీ అనేటువంటిది కూడా అయితే మనకి పెరిగేటువంటి అవకాశం ఉంటుంది. ఓకే, సో ఇది మనకి దీనికి సంబంధించినటువంటి విషయం. ఓకే.